కాకినాడ పోర్టులో మరోసారి రేషన్ బియ్యం స్వాధీనం కలకలం రేపింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బియ్యాన్ని తరలిస్తున్న 4 లారీలను సీజ్ చేశారు. సిపి రాజశేఖర్ బాబు రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంకి తరలించామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు ఆకస్మికంగా సోదాలను చేపట్టారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ఇతర ప్రాంగణాల 13 గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 49,546 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక అందులో 25,386 టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ పోర్టులోకి వెళ్లి సోదాలు చేసిన సందర్భంలోనూ 640 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. ఇక మరో 1,064 టన్నులు పోర్టులోకి చేరాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంగర్ వేసిన ఇక స్టెల్డా ఎల్ నౌకలో 1,320 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన సీజ్ ది షిప్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాకినాడ పోర్టులో మరోసారి రేషన్ బియ్యం స్వాధీనం కలకలం రేపింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బియ్యాన్ని తరలిస్తున్న 4 లారీలను కూడా సీజ్ చేశారు. సిపి రాజశేఖర్ బాబు రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్లుగా కూడా వెల్లడించారు. సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంకి తరలించామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు ఆకస్మికంగా సోదనలు చేపట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రైట్ నందిని, చెప్పండి. ఏదైతే కాకినాడ జిల్లాలో మాత్రము అక్రమ రేషన్ బియ్యం సరఫరా అయితే ఆగడం లేదని చెప్పాలి. దందా ఇంకా నడుస్తూనే ఉందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా కాకినాడలోని అక్రమంగా రేషన్ ఇతర దేశాలకు తరలిస్తున్నారు, దీన్ని అరికడతామని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చింది. నాదెండ్ల మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ కూడా కాకినాడలో పర్యటించారు, సీజ్ చేశారు. కొన్ని ఏదైతే దీనికి సంబంధించి రేషన్ బియ్యం ఏదైతే గూడామ్స్ లో ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో, అలాగే రైస్ మిల్ కూడా సీజ్ చేశారు. 6 కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇది ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పోర్టు కూడా వచ్చారు. పోర్టులో స్టెల్లా షిప్ ను పరిశీలించారు. దాంట్లో దాదాపుగా 13,000 పైబడి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే అదనముగా కూడా కాకినాడ నగరంలో ఏదైతే పోర్టుకి సంబంధించి బియ్యం వస్తుందో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చెక్ పోస్టులను దాటుకుంటూ కూడా ఈ రేషన్ బియ్యం కూడా లోపలికి వెళ్తుందంటే ఏ విధంగా, ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతుంది అన్నది కూడా మనం గమనించుకోవచ్చు. అయితే ఇదంతా కూడా 3 నెలలు అయినప్పటికీ సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ ఏర్పాటు చేసినా కూడా 3 నెలలు అయినా కూడా సిట్ రంగంలోకి దిగలేదు, దర్యాప్తులోకి రాకపోవడంతో ఏదైతే ఈ అక్రమ బియ్యము సరఫరా చేస్తున్న అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా మరింత పెంచుకుపోతున్నారని చెప్పాలి. ఇటీవల కాలంలో అంటే ఈ నెల 21వ తేదీన తాజాగా 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని దాదాపు 4 లారీలతోనైతే కాకినాడ పోర్టు సమీపంలో బాంబే కట్ గేట్ వద్ద అయితే అధికారులు ఆఫ్ చేశారు. అయితే ఈ రోజు 24వ తారీఖు అంటే 3 రోజులు అయినప్పటికీ కూడా అధికారులు మాత్రమే ఈ రోజు మాత్రమే దీనికి సంబంధించి వివరాలను అయితే గోప్యంగా ఉంచి ఈ రోజు మాత్రమే మీడియాకి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం 21వ తేదీ ఈ రోజునైతే వివరాలు అయితే చెప్పడం జరిగింది. అయితే వీరిపై 6 కేసులు పెట్టామని చెప్తున్నారు. ఎవరైతే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్ వివరాలు అడగగా, అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ 92 మెట్రిక్ల రైస్ అయితే దాదాపుగా 56,000 కాస్ట్ అయితే 56 లక్షల దీని విలువ ఉంటుందని చెప్పేసి జాయింట్ కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇది గతంలో కూడా ఏదైతే కొన్ని కంపెనీలు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయా లిస్టును కూడా జాయింట్ కలెక్టర్ తో పాటు కలెక్టర్ కూడా విడుదల చేశారు. ఈ 92 మెట్రిక్ సంబంధించి బ్లూ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఓం ఆగ్రో ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే దీన్ని అయితే సరఫరా చేసినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. అలాగే మొత్తం చూసుకున్నట్లయితే సాయి లక్ష్మి రైస్ మిల్లు చోడవరం, అలాగే అనకాపల్లి నుంచి ఈ రైస్ మిల్ నుంచి రేషన్ బియ్యం బయటకు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో సిట్ ని ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు చేపట్టాలి. ఇటువంటి రైస్ ఏదైతే ఇతర దేశాలకి రైస్ ని తరలిస్తున్నారో వారందరిపై కూడా పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఆగడాలు ఎక్కడ కూడా ఆగవని చూస్తున్నాము. డిప్యూటీ సీఎం ఏదైతే పిఠాపురం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఇటీవల తాజాగా కూడా రైస్ బియ్యాన్ని కూడా పట్టుకున్న సంగతి తెలిసింది. కాకినాడ జిల్లాలోని ఈ రైస్ మాఫియా మాత్రం ఎక్కడ ఆగడం లేదనే చెప్పాలి. ఎక్కడికెక్కడ అధికారులతో పాటు కొంతమందికి డబ్బులు ఇచ్చుకొని కవర్ చేసుకొని ఈ విధంగా. రైట్, థ్యాంక్ యూ నందిని.